అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై అండి. చాలా మందికి తెలుసు మునగాకు అనేది. కానీ ఎక్కువ మంది ఇది ఇంట్రెస్ట్‌గా తినరు. కానీ చాలా పోషక విలువలుంటాయి. ఎలా చేయాలి, ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ దాకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మునగాకంతా క్లీన్‌గా నేను ఇదంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఇక్కడ మన ఏంటంటే మునగాకు కూడా చాలా పోషక విలువలు ఉంటాయి. మనకి ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి. ఎంత బలాన్ని ఇస్తుందంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు దీన్ని కూడా. చాలామందికి ఇది ఎలా చేయాలో ఏంటనేది కూడా తెలీదు కాబట్టి ఇది ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత మునగాకు వేసుకున్నాను. ఇది మనం కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు దీంట్లోకి మనము కల్లుప్పు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ ఉప్పు మొత్తం కరిగించుకుంటూ కొద్ది కొద్దిగా నేను చూపిస్తున్నట్టు మునగాకులో చల్లుకుంటూ చేయాలి. మీరు అనుకోవచ్చు ఈ మునగాకులో డైరెక్ట్‌గా వేసేసేయొచ్చు కదా ఉప్పు అని. వెయ్యొచ్చు అలా కూడా. బట్ కానీ ఇలా చేస్తే ఆకు అనేది ఫాస్ట్‌గా మనకి మగ్గుతుంది. చాలా బావుంటుంది. ఈలోపు మనము పౌడర్ చేసుకుందాం. ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి, కావాల్సినంత ఉప్పు వేసుకున్నాను. తగినంత కారప్పొడి వేసుకుంటున్నాను. కారం, ఉప్పు అనేది మీరెంత తినగలిగితే అంత. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. చూసారు కదా! మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు మళ్ళీ మునగాకు చూద్దాం. చూసారు కదండీ! మునగాకు మనకి ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. నాకిక్కడ 10 నిమిషాలు పట్టిందండి ఫ్రై అవ్వడానికి. ఈ మునగాకు అనేది అన్ని ఆకుల కన్నా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందేమో అందుకే కొద్దిగా టైం తీసుకుంది. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని వేరొక పాన్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 ½ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన పోపు దినుసులన్నీ తీసుకుందాము. నేను కొద్దిగా జీలకర్ర వేశాను, కొద్దిగా ఆవాలు వేశానండి. అలాగే కొన్ని మినపప్పు, కొన్ని శనగపప్పు వేసుకున్నాను. ఇవి పూర్తిగా మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే మనకి తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఇక్కడ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ అనేది. ఎక్కువ ఫ్రై అవ్వద్దు. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ ఉంటే మునగాకులో చాలా టేస్ట్ ఉంటుంది. మునగాకు కూడా వేసేసుకున్న తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసుకున్న ఆయిల్‌లో ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా సింపుల్‌గా చేసుకొని తినొచ్చు దీన్ని. చాలా బావుంటుంది. ఏంటి నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అన్ని ఆకులతో పాటు ఈ ఆకు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. వాళ్ళకి ఎదిగే పిల్లలకి మునగాకు పెట్టడం వల్ల ఎముకలు బలపడతాయి. పుష్టిగా కూడా ఉంటారు. ఇంతకంటే మనం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవట్లేదు కాబట్టి నాకు ఈ కర్రీ ఈ ఫ్రై చేయడానికి 15 మినిట్స్ పైన పట్టింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే షేర్ చేయండి.